హాయ్ అండి. ఈరోజు పండుమిర్చి టమోటా రెడీమేడ్ చట్నీ నిలువ పచ్చడి పెడుతున్నాను. ఫస్ట్ పండుమిర్చి ఒక పావు కేజీ తీసుకున్నానండి. ఒక అర కేజీ టమాటా తీసుకున్నాను. వీటిని కడిగితే పాడైపోతాయండి. అందుకని తడి పొడి గుడ్డతో మెత్తగా ఉన్నది క్లాత్తో శుభ్రంగా డస్ట్ అంతా తుడిచి ఆరబెట్టుకోవాలండి ఒక గంట ఫ్యాన్ కింద. కొంచెం తడి అంతా ఆరిపోయిన తర్వాత మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవి పెడితే ఎండలో కూడా ఒక పావు గంట పెట్టవచ్చు అండి. మందపాటి గిన్నె తీసుకొని ఒక పెద్ద గిన్నెతో 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. అంటే 4 టేబుల్ స్పూన్ ఉంటుందండి. దీనిలో పండుమిర్చి వేసేసి వాటిని కొంచెం లైట్గా వేయించాలి. బాగా మాడిపోకూడదు, బాగా ఉడకకూడదు, పచ్చిపోయేటట్లుగా వేయించాలండి. పచ్చితనం పెట్టలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి. వీటిని పగులుతీ కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవాలండి. మీడియం సైజులో పెట్టి మంట వీటిని నిదానంగా వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇవి బాగా మాడిపోవాల్సిన అవసరం లేదు, ఉడకాల్సిన అవసరం లేదండి. తర్వాత అదే నూనెలో టమాటో తుడిచిపెట్టుకొని క్లీన్ ఒక అర కేజీ టమాటో తీసుకున్నానండి. వాటిని ఆయిల్ పెట్టి అంత ఆయిల్ పట్టేదాకా పట్టించేసి మూత పెట్టి స్విమ్ మీద పెట్టి ఉడకనివ్వాలి ఒక 5 మినిట్స్. తర్వాత మనం తీసి వాటిని తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకొని లాస్ట్కి మనం మీడియం సైజులో పెట్టుకొని ఈ టమోటాలని అవి గుజ్జుగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి. మధ్యలో తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా చూసుకుంటా. మీడియం సైజు మాత్రం పెట్టాలండి, హై స్పీడ్లో పెట్టకూడదండి. స్టవ్ ముక్కలు మాడిపోతాయి అడుగున. కాబట్టి స్విమ్ కానీ లేదా మీడియం సైజు కానీ పెట్టి ఈ టమాటాలను ఇట్లా మెత్తగా గుజ్జుగా ఉడకబెట్టుకోవాలి. మధ్యలో మన గంటతో వాటిని టమాటాలను చిదిపితే అట్లా మెత్తగా అయిపోతుంది, స్మాష్ అయిపోతుందండి. ఇలా స్మాష్ అయిపోయిన తర్వాత ఒక 2 పెద్ద నిమ్మకాయల సైజులో చింతపండు తీసుకున్నాను. వాటిని మళ్ళీ పీచులు తీసేసి పెట్టుకున్నానండి. దీంట్లో మెత్తగా గుజ్జైన టమాటాలు చింతపండు వేసి మనం మునిగేటట్టు చేసి మూత పెట్టేయాలండి. ఈ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వేడికి ఆ తడికి అంతా కూడా చింతపండు మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది. ఇది ఆరిపోయేలోగా చూసారు కదా, స్టవ్ ఆఫ్ పక్కన పెట్టుకున్నాము. తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసి మనం మెత్తగా పొడి కొట్టుకోవాలండి. ఈ పొడి మనం తర్వాత కొట్టిన తర్వాత మనం ఒక 2-3 ఎల్లిపాయలు కూడా తీసుకొని వాటిని పొట్టుతో సహా తీసుకొని దగ్గర పెట్టుకోవాలండి. వీటిని మిక్సీ పట్టుకొని మనం ఆ ఎల్లిపాయలు కూడా వేసి లాస్ట్కి మనం పెట్టి ఈ మసాలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. లేదంటే ఇలా కూడా డైరెక్ట్ కలిపేసుకొని ఎల్లిపాయల పోపులు పెట్టుకుంటారు కొంతమంది. లేదా డైరెక్ట్ దాంట్లోనే వేసేసి మిక్సీకి వేసేసి మొత్తం అంతా కలిపేసి టమాటో చట్నీని పోపు పెట్టుకుంటారండి. మనం పండుమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని మనం గ్రైండ్ చేసుకొని మళ్ళీ టమాటా గుజ్జులో కలపాలండి సపరేట్గా. ఇప్పుడు కావాల్సినంత తగినంత ఉప్పు తీసుకొని మనం మిక్సీకి వేసుకోవాలండి మెత్తగా. వెట్ గ్రైండ్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది అదైతే. ఇదైతే మిక్సీకి వేస్తున్నాను నేను. ఇదంతా మొత్తం అన్నీ కలిపేసుకొని మిక్సీకి వేయాలండి మెత్తగా. నేను మిక్సీకి వేసి అంటే నేను చిన్న జార్లో తీసుకున్నాను. ఒక 3 టైమ్స్ పట్టింది. కొద్దిగా వేసుకొని అలా మెత్తగా చేసుకొని పండుమిర్చి, టమోటా, చింతపండు గుజ్జు అన్నిటిని మెత్తగా చేసుకున్నాను అండి. దాంట్లో తర్వాత మనం తయారు చేసుకున్న ఆవాలు, మెంతి పొడి వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపి ఒకసారి పల్పు ఇచ్చుకోవాలండి. అంతా ఈవెన్గా కలిసేటట్టు. ఉప్పు సరిపోతే టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా కలుపుకోవచ్చండి. ఇది చూసారు కదా, దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. అంతేనండి. ఇది బయట అయితే ఒక 15-20 రోజుల దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఒక 3 నెలలు దాకా ఉంటుందండి. 2-3 నెలలు పైనే ఉంటుంది. పోపు పెట్టుకోవాలి. ఒక 3-4 గిన్నెలు ఆయిల్ పోసుకొని దీంట్లో ఓన్లీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసానండి. మినపప్పు అట్లాంటివి వేయలేదు. ఎక్కువ నిల్వ ఉండాలంటే అవి వేయకూడదు. దీంట్లో 1 స్పూన్ ఇంగు వేసానండి. ఇంగు వేసి పోపు వేసి మంచిగా అయిపోయిన తర్వాత మనం ఈ చట్నీని దీంట్లో వేయాలండి. వేసి 1 నిమిషం అట్లా ఉంచి తీసేయాలండి. స్టవ్ ఆపేయాలి. ఇంకా ఆ వేడికి దీంట్లో కలిపేసుకొని ఆయిల్, టమాటా అంతా మొత్తం కలిపేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజులైనా ఉంటుందండి. బయట అయితే ఎక్కువ రోజులు ఉండదు. మనం అప్పటికప్పటికే పెట్టేసాం కాబట్టి. ఇంతేనండి, టమాటా పండుమిర్చి చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. మనం చాలా రోజులు వాటికి ప్రాసెస్ లేకుండా చేసుకోవచ్చు డైరెక్ట్గా. థ్యాంక్ యూ.